చర్చించుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి వ్యూహం నెగ్గలేదా? రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి సలహాదారు ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయారా? ఆయన రెడ్డి కాబట్టి, ఎందుకంటే ఓటుకు నోటు కేసు మిగిలిన దాంట్లోనో టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఒక్కటిగా ఉన్నారు. ఆయనతో పాటు ఈయన కాంగ్రెస్లో వచ్చిండి. ఇవాళ ముఖ్య పాత్ర ఏది పొలిటికల్కి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలు రేవంత్ రెడ్డి తరపున వేం నరేందర్ రెడ్డి చూస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి ఓకే అయితేనే రేవంత్ రెడ్డి ఓకే చేస్తారండి. గతంలో రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎట్లనో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులే. అంత క్లోజ్ వాళ్ళ బంధం వాళ్ళ స్నేహం కాకపోయినా రాజకీయాలకు వచ్చినాక తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి అట్లనే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అన్నీ తానే వేం నరేందర్ రెడ్డి వివరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తన మనిషికి, తన అనుచరుడికి, లేకపోతే తన సలహాదారుడికి, తన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకునేటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇప్పిస్తారనుకున్నారు, కానీ ఇప్పించుకోలేకపోయారు. లేదంటే ఫహీమ్ ఖురేషి తనకు రాహుల్ గాంధీ పరిచయం కావడానికి, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానంలో పరిచయం కావడానికి ముఖ్య నాయకుడు ఈయనకు ఆయనకు అధిష్టానం దగ్గర మంచిగా ఉన్నది, ఒక మైనార్టీ కోటాలో ఫహీమ్ ఖురేషికి వస్తుంది, వాళ్ళిద్దరిట్లో ఎవరికొరకు కంపల్సరీ వస్తుంది అనుకుంటే రేవంత్ రెడ్డి సొంత మనుషులకు ఇప్పించుకోలేకపోయాడా? అయితే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకో అధిష్టానికి దూరమైందా అనేటువంటిది పక్కన పెడితే, గతంలో ఇదే రాజశేఖర్ రెడ్డి కూడా కేవీపీకి రాజ్యసభ ఇప్పించుకోవడానికి 2 సార్లు విఫలమైన తర్వాత వచ్చింది కేవీపీకి కూడా. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాంగ్రెస్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే మొత్తం ఆయనకే చెందుతుందా, ఆయన మాటే చెల్లుబాటు అవుతుందా లేదా అనేటువంటిది పక్కన పెడితే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విఫలమయ్యాడనేటువంటి మాట చెప్పుకోలే, కానీ తన సొంత మనిషికి, దగ్గర మనిషికి, తనలో సగం అనుకునేటువంటి వ్యక్తికి, తనకు ఇక సలహాదారు అన్నీ అయినటువంటి వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయారు. మైనార్టీ కోటాలో ఫహీమ్ ఖురేషికి ఇప్పించుకోలేకపోయారు. సో అట్లా రేవంత్ రెడ్డి మాట నెగ్గలేదా? రేవంత్ రెడ్డికి అధిష్టానికి దూరం అయ్యారా లేదా? ఇవన్నీ చర్చ నిజమా కాదా అనేటువంటిది వాళ్ళకి మాత్రమే తెలుసు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి దూరం ఉందా, దగ్గర ఉందా, తేడాలు ఉన్నాయనేటువంటిది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ అట్లాంటి తేడాలు ఏమైనా ఉంటే కొద్ది రోజుల తర్వాత మాత్రమే బయటపడేటువంటి అవకాశం ఉన్నది. ఈ సీట్ల ఎంపిక విషయంలో కూడా అట్లా రేవంత్ రెడ్డికి సంబంధించి వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోలేకపోయాడు. అంటే సలహాదారుడు అన్నీ ఆయన నడుపుతున్నది, దాదాపుగా ముఖ్యమంత్రి నడుపుతున్నటువంటి వ్యక్తిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. మొత్తం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆయన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన పనులన్నీ రాజకీయంగా లేదా పరిపాలన పరంగా, ఇన్ఫ్లుయెన్స్ పరంగా వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఆయనే విశ్లేషించి స్క్రీనింగ్ చేసి ముఖ్యమంత్రి దగ్గరకు పోతున్నటువంటి మాట వాస్తవము. ఇప్పించుకోలేకపోయారు. మొత్తానికైతే ఇది. ఇక సిపిఐ కూడా జాక్పాట్ కొట్టింది. ఏదో ఎన్నికల ముందు సిపిఎం అటు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేకపోయింది, సిపిఐ మాత్రం ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ గెలుచుకున్నారు. చట్టసభల్లో అటు ఎమ్మెల్సీలో ఇటు అసెంబ్లీలోను శాసనమండలిలోను తమ ప్రాతినిధ్యాన్ని నిలుపుకున్నారు. నల్గొండకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యమే. నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి నెల్లికంటి సత్యము, ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించి. ఇంకో విషయం ఏంటంటే, ఉన్న దాంట్లో ఇప్పుడు 5 కూడా 3 నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే. ఈవెన్ దాసరి శ్రవణ్ కూడా పాత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. గతంలో వాళ్ళ పూర్వీకులు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు నేను అనుకుంటున్నా. విజయశాంతి వరంగల్ క్లెయిమ్ చేస్తారు, 3 నల్గొండనే. సో నల్గొండలో ఇప్పుడు కౌన్సిల్లో బాగా పెరిగిపోయినట్లు లెక్క. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో లేకపోతే అక్కడ ఉండే టీచర్స్, అక్కడ ఉండే గ్రాడ్యుయేట్స్ సహజంగా అక్కడ నుంచే గెలవాలి. కానీ నామినేటెడ్కి సంబంధించి లేదా ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైనా వేయొచ్చు. కాబట్టి 3 ఆ జిల్లాకే వచ్చేసినాయి. నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో నల్గొండ జిల్లా అదృష్టం. ఇక టీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ప్రయాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసరి శ్రవణ్ ప్రయాణం పూర్తిగా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన ప్రయాణం మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ సెక్రటరీగా గెలిచారు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మద్దతుతోటే. అప్పటి నుంచే ఆయన ప్రయాణం సాగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి అనుబంధము, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి స్నేహము, అనుకోకుండా ఆయనకు ఉండేటువంటి అభిమానము ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పీఆర్పీ నుంచి ఎంపీగా పోటీ చేసి సికింద్రాబాద్ నుంచి ఓడిపోయి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి ఆ వెంటనే 2014లో మళ్ళీ కాంగ్రెస్లో చేరి అక్కడి నుంచి అధికార ప్రతినిధిగా, జాతీయ అధికార ప్రతినిధిగా, మళ్ళీ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంటనే
మళ్ళా బీజేపీ పార్టీకి వచ్చి బీజేపీ నుంచి మళ్ళా టీఆర్ఎస్కి వెళ్ళి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు పాపం 2009 నుంచి 5-6 పార్టీలు తిరిగిరు. విజయశాంతి గారు కూడా తల్లి తెలంగాణ పార్టీ తనే సొంతంగా పెట్టి తర్వాత టీఆర్ఎస్కి పోయి తర్వాత కాంగ్రెస్కి పోయి తర్వాత బీజేపీకి వచ్చి మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళినటువంటి నాయకురాలే. ఇంకా నెల్లికంటి సత్యం అంటే వాళ్ళు సిపిఐలో పుట్టి పెరిగిన వాళ్ళే. అట్లా దాసోజు శ్రవణ్ గారికి అదృష్టం. మళ్ళా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ఎరకల సత్యనారాయణ గారిని అట్లనే దాసోజు శ్రవణ్ ఇద్దరికి ఇస్తే బీసీలకు ఇచ్చామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి గవర్నర్కు ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి విభేదాలతో అది పెండింగ్లో పడి ఆఖరికి ఎమ్మెల్సీలు కాలేకపోయారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత కోదండరాం ఇంకొకరు అయిపోయారు. సో ఇప్పుడు దాసోజు శ్రవణ్కి ఎట్టకేలకు శాసన మండలిలో అంటే ఒక చట్టసభల్లోకి అడుగుపెట్టే మంచి ఇంగ్లీషు మంచి వక్త కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. జయశంకర్ గారితో కలిసి పనిచేశారు గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో. దాసోజు శ్రవణ్ గారు జయశంకర్ గారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఇటు అద్దంకి దయాకర్ అటు దాసోజు శ్రవణ్ కొంత కీలకంగానే వ్యవహరించారు. తెలంగాణ వాదులుగా ఉన్నారు. ఇద్దరికీ రావడం కూడా వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికీ కూడా చట్టసభలో అడుగు పెట్టాలన్నటువంటి కోరిక నెరవేరింది. తెలంగాణ ఉద్యమకారులు నిజమైనటువంటి తెలంగాణ కోసం మనస్ఫూర్తిగా పోరాటం చేసినటువంటి వాళ్ళే కావడం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం.